నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కడప గడపలో షర్మిల గారి కొత్త చరిత్ర. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే కడప అనేది వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటిది. కాకపోతే అక్కడ ఈసారి పరిణామాలు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి. అంటే ఒకసారి చూసుకుంటేనేమో కాంగ్రెస్ తరపున నుంచి షర్మిల గారు ఉన్నారు, అండ్ ఇంకోసారి చూసుకుంటే వైసీపీ నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ ఏంటంటే కడప గడపలో షర్మిల గారి కొత్త చరిత్ర అంటే ఏంటంటే అక్కడ ఉన్న ఓటర్స్ ఎప్పుడు కానీ ఏకగ్రీవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి గారికి ఓటు ఇవ్వడమే కావచ్చు, వివేకానంద రెడ్డి గారికి ఓటు ఇవ్వడం అట్లా జరిగింది. కానీ ఈసారి ఓట్లు ఒకరు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే ఒకరు షర్మిల గారికి వేసారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఒక కొత్త చరిత్ర సృష్టించబోతున్నారా వైఎస్ షర్మిల గారు? సృష్టించొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు కడప గడపలో వైఎస్ఆర్ కుటుంబం తప్ప వేరే వాళ్ళ జెండా పాతడానికి లేకుండా అయిపోయింది. దట్ క్రెడిట్ గోస్ టు స్వర్గీయ వైఎస్ఆర్ గారు. సో ఆయన రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కడప గడపలో ఒక కాంగ్రెస్ జెండానే ఎగిరింది. దురదృష్టవశాత్తు ఆయన మరణానంతరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎగరేశారు. బట్ కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చాక పార్టీ పెట్టుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం మనం చూసాం. అయితే ఇప్పుడు అదే వైఎస్ఆర్ గారి ఇద్దరు బిడ్డలు, ఒకరు జగన్మోహన్ రెడ్డి, ఒకరు షర్మిల గారు. అందరికీ తెలిసిన అంశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి బిడ్డ అని ఆ విజయమ్మ గారు 2020లో రిలీజ్ చేసిన ఒక బుక్లో కూడా ప్రస్తావించారు. బిడ్డ అంటే అంత ప్రాణంగా ఉండేవారు. తనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. అంటే కొడుకు అంటే అలాగని కొడుకు మీద ప్రేమ లేదని కాదు, జనరల్గా తండ్రికి బిడ్డ మీద ఉంటుంది కాబట్టి. సో బట్ అప్పుడు తండ్రిగా ఉన్నప్పుడు కూడా షర్మిల గారు ఎప్పుడు రాజకీయాల్లోకి రాలే. బట్ జగన్మోహన్ రెడ్డి గారి అనూహ్యంగా అరెస్ట్ అవ్వడము, తర్వాత 18 ఏళ్ళు జైల్లో ఉండడము, పార్టీ మనుగడ, పార్టీ పరిస్థితి ఏంటనుకున్న నేపథ్యంలో షర్మిల గారు భాష రాకపోయినా, రాజకీయాల్లో పట్టు లేకపోయినా, ఆమెను ఎంతమంది ఎగతాళి చేసినా, భాష రాకపోయినా ఎందుకన్నానంటే ఆమె వాయిస్ బాగాలేదు, ఈమె నాయకురాలేంటి చాలా అయినా అవేవి ఆవిడ చెవిలో పట్టించుకోలే. అలాగే తిరిగింది ఆవిడ. కాళ్ళకు నొప్పులేదు, కాళ్ళకు షూస్ వేసుకొని కూడా తిరగడం నేను చూశాను. ఓకే, సో అటువంటి షర్మిల గారు నిలబెట్టకపోతే మేబీ వైఎస్ఆర్ పార్టీ ఎలా ఉండేదో పరిస్థితి చెప్పలేము. కానీ అటువంటి షర్మిల గారికి ఎందుకు మరి పొరపచ్చాలు వచ్చాయో, విభేదించారో నప్పలేదో తెలియదు. కానీ ఆంధ్రాను వదిలి తెలంగాణలోకి వచ్చేసారు. నేను తెలంగాణ కోడల్ని, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టారు. తర్వాత దానికి సంబంధించి కూడా ఆవిడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు, హౌస్ అరెస్ట్ అయ్యారు, ఆవిడ వాహనాన్ని తగలబెట్టించుకున్నారు. అదే తగలబెట్టుకునే స్థాయి వరకు తెచ్చుకున్నారు. ఎన్ని జరిగినా కూడా ఆవిడ భయపడలే. ఎట్టకేలకు కాంగ్రెస్ తో పొత్తు అనుకున్నారు, తర్వాత మళ్ళీ బయట నుండి సపోర్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ కూడా ఆ పొత్తుని ఆమె చేసే సర్వీస్ ని గుర్తించి మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి పిసిసి చీఫ్ గా ఉంటేనే మరలా కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రారంభమవుతుంది ఆంధ్రాలోని ఉద్దేశంతోనూ, లేదా జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా చెక్ పెట్టాలంటే ఈవిడే సరైన నాయకురాలనే ఉద్దేశంలోనూ కాంగ్రెస్ ఆ నిర్ణయం తీసుకుని దాని తగ్గట్టుగానే పిసిసి చీఫ్ చేశారు. చేసిన తర్వాత ఖచ్చితంగా ఆవిడ ప్రభుత్వ వ్యతిరేకం మీద, అక్కడ ఎవరి ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకించారు. బట్ వీళ్ళేమనుకున్నారు, కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఆవిడ కావాలని చేయట్లేదు. ఆ ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రేవంత్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు గారు ఎవరున్నా, ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ మీదే విభేదించి మాట్లాడతారు, ఏ ప్రతిపక్షం అయినా సరే. సో ఈవిడ అలాగే మాట్లాడిన తర్వాత చాలా ఈవిడ ఎక్కడ పోటీ చేస్తుంది ఏంటి అని అన్ని రకరకాల సందేహాలు, నలుగురిలోకి వెళ్ళిన స్క్రిప్ట్ లేకుండా మాట్లాడడం చాలా చక్కగా. ఎవరు ఆ మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ప్రశ్నించిన సమాధానం ఇచ్చారు, టీడీపీ కార్యకర్తలకు మాట్లాడిన సమాధానం ఇచ్చారు, సేమ్ కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడినా కూడా సమాధానం ఇచ్చింది ఆవిడ పబ్లిక్ లో. అలా ఇస్తూ మరలా రాజశేఖర రెడ్డి గారి లాగే అందరినీ, సీనియర్ నాయకులు అందరినీ కలుపుకుపోతూ మరలా కాంగ్రెస్ కి జీవం పోసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మొత్తానికి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే పరిస్థితి అధిష్టాన నిర్ణయం, ఈవిడ కూడా యాక్సెప్ట్ చేయడం అయింది. అయితే కడపలో ఎవరు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి కజిన్, ఒకే ఇంటి పేరు, ఆయన గతంలో గెలిచారు. సో ఇప్పుడు ఆయన మీదకే పోటీ. ఆయన మీదకి పోటీ అంటే ఒక్కసారిగా కడప ప్రజలు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. ఎందుకు,
సరే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యక్తి కాబట్టి అవినాష్ రెడ్డి గారు అవ్వచ్చు, అక్కడ ఇంకెవరిని పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినట్టే లెక్క. సో అవినాష్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. బట్ ఇప్పుడు అదే కడప నుంచి షర్మిల గారు కూడా పోటీ చేస్తుంటే అక్కడ అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడే, షర్మిల గారు వైఎస్ఆర్ స్వయాన బిడ్డ. అవినాష్ రెడ్డి గారు ఇంకా సెకండ్ సర్కిల్లోకి వెళ్తారేమో. ఫస్ట్ సర్కిల్లో కొడుకు బిడ్డేగా, సెకండ్ కజిన్ కాబట్టి నెక్స్ట్ సర్కిల్లో ఉండే రిలేషన్స్ వాళ్ళు. సో ఇక్కడ ఒక్కసారిగా కడప రాజకీయాలు అనేది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా వచ్చేసింది జనాలకి. సరే ఆవిడ కూడా ఎలా చెప్తుంది, ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు, ఈసారి కాంగ్రెస్కి ఇవ్వండి లేకపోతే నాకు ఇవ్వండి అన్నారు. ఇట్లా అంటుండే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు ఇక్కడ కడపలో బరిలో ఉన్న అభ్యర్థికి కూడా ముడిపెడుతూ రకరకాలైన వ్యాఖ్యానాలు విమర్శలు అన్ని చేశారు. దానికి తగ్గట్టుగానే సునీత గారు కూడా షర్మిల గారితో కలిసి కొంగు పట్టుకొని మరీ అభ్యర్థించడం కూడా చేశాం. ఇప్పుడు ఒక్కసారిగా కడప ప్రజలందరికీ కూడా ఏంటి, అరే రాజన్న బిడ్డ, ఇక్కడ రాజన్న బిడ్డ కొడుకు సపోర్ట్ చేస్తున్న ఒక వ్యక్తి, ఆ కుటుంబ సభ్యుడే, కొంచెం లాంగ్ రిలేషన్. ఎవరు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది, బిడ్డకి ఇవ్వాలి. ఎందుకు రాజన్నకి బిడ్డ అంటేనే ఎక్కువ ఇష్టం అని అందరికీ తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే సార్, విజయమ్మ గారు ఫారెన్ లో ఉండి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇంకా 2-3 రోజుల్లో ఎన్నికల పోలింగ్ ముందు అనక విజయమ్మ గారు లేరు. ఎందుకంటే చాలా మంది చెప్పింది వాస్తవం అంటే నేను కూడా అది అంగీకరిస్తాను. ఎందుకంటే ఇద్దరు 2 కళ్ళు, ఎవరికి ఏ కన్ను పొడుచుకుంటుంది ఆవిడ, 2 కళ్ళు ఆవిడకి అవసరమే. ఒక తల్లిగా కొడుకుని సపోర్ట్ చేస్తుందా, కూతురుని సపోర్ట్ చేస్తుందా? అందుకు ఇక్కడ మన మీడియా వాళ్ళు కూడా వదలరు. ఒకటి అడిగితే ఒకటి చెప్పు, పొరపాటున బిడ్డ ఫస్ట్ ఆడపిల్ల కదా, ఫస్ట్ ఛాన్స్ దానికి ఇచ్చిద్దాను అనుకోండి, వెంటనే అంటే కొడుకంటే పడదు అని వెంటనే మన వాళ్ళు అంటారేమో అని భయపడి ఆవిడ ఎవరికి మీ ఇంటర్వ్యూలు కానీ మీడియా కూడా దొరకకుండా విదేశాలకు వెళ్ళి కూర్చున్నారు. ఎవరికి ఓటేసామన్నా కూడా ఇబ్బంది, ఓటేయడానికి మెల్లగా రావాలిగా, మళ్ళీ ముసుగేసుకుని వస్తారా, చాటుమాటుగా రాలేరు. అందుకు శుభ్రంగా విదేశాలు వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా 4 రోజులు 3 రోజులు ఉందనగా వీడియో లీక్ చేశారు. నా బిడ్డకి సపోర్ట్ చేయండి కడప కేంద్రం వరకు. అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కూతురు అని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆశయాలను మరలా నిలబెట్టేది నడిపించేది తినే అన్నట్టుగా చెప్పారు. అంటే ఇక్కడ మళ్ళీ ఇలా చెప్పడం కూడా కొంతమంది విశ్లేషకులు ఏమన్నారంటే, ఓన్లీ కడప వరకే ఆవిడ మాట్లాడింది, రాష్ట్రం మొత్తం కొడుక్కి ఇవ్వాలి, కడప మాత్రం కూతురికి ఇవ్వాలి అన్నట్టు మాట్లాడారు. కానీ ఇంకొంత నాలాంటి ఏమంటాను, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఎవరిని ప్రతిపాదించినా అక్కడ నిలబడితే వాడు గెలిచాడు అంటే దట్ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూసే ఓటేస్తున్నారు తప్ప అక్కడ అభ్యర్థి బట్టి కాదు కదా. సో అక్కడ అభ్యర్థి పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి నిలబడినట్టే. ఆయన ప్రపోజ్ చేసిన వ్యక్తి అంటే ఆయన ఉన్నట్టే కదా. మళ్ళప్పుడు ఆయన్ని ఓడించారని ఇండైరెక్ట్ గా విజయం గారు చెప్పారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. సో ఇవన్నిటి మీద కూడా చూస్తే ఒక్కసారి ప్రజలకు కూడా అరే రాజన్న బిడ్డ, ఇక్కడ రాజన్న మరో బిడ్డ ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు, ఆల్రెడీ వీళ్ళు ఒకసారి గెలిచారు, వీళ్ళకి ఇద్దామా, లేదా బిడ్డగా కొంగు పట్టుకొని చాచి అడుగుతుంది, మనకి అర్థిస్తుంది, ఈమెకి ఇద్దామా, ఈమెకి ఇప్పుడు ఏమీ లేదు, ఈమెకే చక్కగా ఒక ఎంపీ పదవి ఏదో అప్పుడులోనే ఇచ్చుంటే ఈమె పక్క రాష్ట్రంకి వెళ్ళి ఉండేది కాదు కదా, ఇక్కడే ఉండేది కదా. ఈమెకి ఎందుకు అలా పక్క రాష్ట్రం వెళ్ళిపోయేలా పరిస్థితి తీసుకొచ్చారు. వెళ్ళిపోతూ విజయమ్మ గారు కూడా గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయారంటే విజయమ్మకు కూడా తగిన ప్రాధాన్యత దొరకలేదు కాబట్టి వెళ్ళిపోయారు. పోనీ ఆడబిడ్డ ఏదో గొడవ పడి వెళ్ళిపోయింది అనుకోవడానికి లేదు, తల్లి కూడా వెళ్ళిందంటే ఏదో జరిగింది. సో మనం ఈ బిడ్డని మనం అంటే ఇక్కడ కూడా తెలంగాణలో అడిగినప్పుడు కూడా ఇప్పుడు ఆయన గురించి ఎందుకు లేండి అని కూడా తను అనడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి మళ్ళీ ఆంధ్ర వైపు వస్తా అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సజ్జల గారు ఏదో అన్నదానికి మాతో సంబంధం లేదనుకుంటున్న సజ్జల గారు మళ్ళీ మా గురించి ఎందుకు ప్రస్తావించారు, ఈ విషయం ఆయన్నే అడగండి అని కూడా ఆవిడ నిర్మోహమాటంగా సభ ప్రెస్ మీట్ లో కూడా చెప్పేశారు. అంటే ఇండైరెక్ట్ గా ఏ ఇబ్బంది తెగదింపులు అయిపోయాయి అన్నట్టుగానే చెప్పకనే చెప్పారు. సో అటువంటి షర్మిల గారిని రాజన్న బిడ్డగా ఒకసారి అవకాశం ఇద్దాము, వీళ్ళకి ఆల్రెడీ ఒకసారి గెలిపించాం, ఆవిడ గెలిపిద్దాం, పైగా మన రాజన్న బిడ్డ. మరోవైపు ఆవిడ ఎన్ని తలవంపులు, మురుసుపల్లి షర్మిల, ఆవిడ వైఎస్ షర్మిల కాదు, శాస్త్రి, రకరకాల ఎందుకు కాకుండా పోతుందండి. ఇంటి సర్టిఫికెట్లు అదే ఉంటుంది కదా, పెళ్ళైన తర్వాత భర్త బిడ్డ పేరు మార్చుకొని మాట్లాడుకోవచ్చేమో కానీ సర్టిఫికెట్ వాళ్ళ వైఎస్ షర్మిలానే ఉంటుంది కదా. నిజంగా ఆవిడకి పదవి వ్యామోహం కాంక్ష ఉంటే 2 సార్లు ముఖ్యమంత్రి తండ్రి అప్పుడే ఏదో తీసుకునేది. ఇప్పుడు ఎందుకు పోటీగా వచ్చింది, మీరు సరిగ్గా కాపాడుకోలేకపోయారు కాబట్టి ఆవిడ పక్క రాష్ట్రంకి వెళ్ళి మరలా మీ మీద పోటీగా వచ్చిందేమో అని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా.
సో ఇప్పుడు ఒక్కసారిగా కడప చరిత్ర చూస్తే ఎంతవరకు ఒకటి ఈవిడ గెలిచిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గెలిచినట్టే. అక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబం తప్ప వేరే ఎవరు లేరు. ఒకవేళ కాంగ్రెస్ గెలిచిన అర్థం ఏంటి, రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రి అయ్యారు 2 సార్లు కూడా. సో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా పాతొచ్చు, లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే జెండా పాతొచ్చు. రైట్ థ్యాంక్ యూ సో మచ్.